ఈరోజు గతంలో ఎక్కడైతే అవమానం జరిగిందో, అబాస్పాలు అయ్యానో, డబ్బులు లాస్ అయ్యానో అక్కడే దమ్ము విరిసి ఎక్కడైతే నా షాపు తీపిచ్చారో ఆస్కా గుండారాజ్, ఒంగోలు కమల్ హాసన్, రౌడీ నాయకుడు త్రిపుల లెనిన్ కాటన్ బతుకుదామని బట్టల కొట్టు పెట్టుకుంటే అన్యాయంగా అక్రమంగా మా ఓనర్ని పోలీస్ స్టేషన్కి బెదిరించి భక్తవత్సరెడ్డి అనే సిఐ చేత బెదిరించి లొంగ తీసుకున్నారు. అప్పటికి లొంగకపోతే మున్సిపాలిటీలో రెవెన్యూ వాళ్ళని, కలెక్టర్ ఆఫీస్లో రెవెన్యూ వాళ్ళని పంపించి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు బతిమలాడితే షాప్ తీసేసా. తర్వాత ఇదే విషయాన్ని నేను ఢిల్లీలో మా రాష్ట్ర భాష అయినటువంటి త్రిపులారికి చెప్పా. అరే పిచ్చేదిరా, మళ్ళీ మనం పెట్టాలి అన్నాడు. నేను పెడతా అన్న, ప్రస్తుతానికి ఇంట్లో ఉంది స్టాక్ అన్న. కాదురా ఒంగోలులో షాప్ పెట్టమన్నాడు. ఆయన కోరిక మేరకు ప్లస్ బతుకుదాము, అధికారం వచ్చింది కదని చెప్పి అడ్డదారులు దొక్కే వ్యక్తిని కాదు, ఒక నిజాయితీగా వ్యాపారం పెట్టుకుందామని ఒంగోలులో పెట్టాను. దానికి నేనేంటంటే ఇదిగో ఉదాహరణ ఇదే. ప్రజానాయకుడు అంటే పారిపోవడం కాదు, ఎదిరించి బెదిరించి పోరాడే నాయకుడు. గతంలో బతుకుదామని బట్టల షాప్ త్రిపుల లెనిన్ హౌస్ పెడితే బెదిరించి అదిరించి అధికార మదంతో మూపించాడు. ఇప్పుడు దమ్ముందా రా చూసుకుందామని చెప్పా. అందులో తప్పేమీ అనిపించట్లా నాకు. పబ్లిక్ కూడా చాలామంది చూస్తున్నారు, పోలీసు వాళ్ళు చూస్తున్నారు, మీడియా వాళ్ళు అందరూ చూశారు. ఎవరు ఎలా ఊహించుకుంటే అలా. నేనైతే వ్యాపార పరంగా పెట్టాను. అతను చేసిన ఒక తప్పుని సమాజానికి వెలుగు చూపుతున్నాను. 2-3 రోజుల్లో సంచలనమైన విషయాలు, ఆయన వెంచర్కి సంబంధించిన అక్రమాలు మ్యాపులతో సహా తీసి రోడ్డుకి ఈడుస్తాను. ఒంగోలు 29 కాదు కదా 33 కూడా రాకుండా నేను హామీ ఇస్తున్నా ప్రజలకు. ఆయన రాడు వేస్తే ప్రజాశాంతి పార్టీకి, ఏ పార్టీ వేస్తే మనం ఏం చేయలేము. ఏ పార్టీ టికెట్ ఎవరు ఇవ్వకుండా నేను చూసుకుంటా. థ్యాంక్ యూ అనండి.